శ్రీ దత్త దర్శనం పార్ట్ 6 యదురాజ బోధనం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మ ఎత్తిన యాదవ వంశానికి మూల పురుషుడైన యదువు అనే మహారాజు ఒకప్పుడు ఒక అవధూత స్వామి దర్శనం లభించింది. తేజశాలి మేధావి ధర్మవేత్త అయిన యదురాజు అవధూత చర్యను బాగా పరిశీలించి చూశాడు. అతడు తత్వవేత్త అని గ్రహించి యదురాజు అవధూతకు నమస్కరించి సవినయంగా ప్రశ్నించాడు. స్వామి, మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. లోకంలో మేమంతా శాస్త్రజ్ఞానం ఉండి కూడా ఇంద్రియ తృప్తి కోసం నానా యాతనలు పడుతూ ఉన్నాము. మరి మీరేమో ఆ ప్రయత్నం రవ్వంతైనా చేయటం లేదు. ఇంతటి లోకోత్తరమైన తెలివి మీకెలా అబ్బింది? మరి ఇంత తెలివి ఉండి కూడా పండితులై కూడా బాలుల్లాగా, పిచ్చివాడిలాగా, మందమతిలాగా అస్తవ్యస్తంగా వ్యవహరిస్తారేమిటి? అది కాక ఇంద్రియ సుఖాలకై యత్నం చెయ్యరు. బాగానే ఉంది, కానీ మరి మోక్షం కోసం కూడా ఏ ప్రయత్నము చేస్తున్నట్టు లేదు. ఇదేమి చిత్రము? అయినా మిమ్మల్ని చూస్తే ఎప్పుడూ ఆనందంలో తేలియాడుతున్నట్టే ఉంటారు. ఎందుచేత? లోకమంతా కామ క్రోధాలనే కారుచిచ్చు రగులుకొన్న అడవిలాగా మండిపోతోంది. మా బోటి వారమంతా ఆ అగ్నిలో మడి మలమలా మాడిపోతూ ఉంటే మీరేమో పక్కనున్న గంగా నదిలో ఈతలు కొడుతున్న గున్న ఏనుగులాగా ఏ చింత లేకుండా హాయిగా ఉన్నారు. అంతర్గతంగా ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉండటం వల్ల మీకు ఈ స్థితి లభించింది స్వామి? దయతో నాకు ఉపదేశించండి. ఆ మాటలలో ఉన్న ఆర్తిని, వినయాన్ని చూసి ఆ అవధూత ఇలా సమాధానం చెప్పాడు. యదురాజా, నువ్వు పవిత్రుడివి, లోకాజ్ఞుడివి. నీకు నేను చెప్పగలిగింది అట్టే ఉందనుకోను. అయితే నేను లోకాన్ని విస్తృతంగా పరిశీలించి ఎందరెందరో గురువుల దగ్గర రవ్వంత జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాను. రాజా, నాకు 24 గురువులున్నారు. జాగ్రత్తగా విను. భూమి, వాయువు, ఆకాశము, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురాలు, అజగరము, సముద్రము, మిడత, తుమ్మెద, ఏనుగు, మధుహరి, లేడి, చేప, పింగళ అనే వేశ్య, కురరము, బాలుడు, బాలిక, శరకారుడు, పాము, సాలీడు, పురుగు. వీరే నా గురువులు 24 మంది. రాజా, ఏ గురువు దగ్గర ఏది నేర్చుకున్నానో అది కూడా చెబుతాను, విను. భూమి, క్షమ, పరోపకార పరత్వం అనే 2 గుణాలు భూమి వల్ల నేర్చుకున్నాను. జనులు తన్ను తన్నినా, తవ్వినా, మరెన్నో రకాలుగా హింసించిన భూమాత చలించదు, కోపగించదు, ఓర్చుకొని ఉంటుంది. సాధకుడు కూడా అలాగే క్షమ కలిగి ఉండాలని భూమి వల్ల నేర్చుకున్నాను. అంతేకాక చెట్ల రూపంలోనూ పర్వతాల రూపంలోనూ ఉండే భూమి వల్ల జీవితమంతా పరోపకారానికే అంకితం కావాలని నేర్చుకున్నాను. వాయువు, నిస్సంగత్వ నిర్లేపత్వాలను వాయువు వల్ల నేర్చుకున్నాను. ప్రాణవాయువు ఆహారం తీసుకుంటుంది, కానీ అది ఏ విషయ వాంఛలు లేకుండా ఉంటుంది. అలాగే సాధకుడు కూడా జ్ఞాన సంపాదనార్థం మాత్రమే ఆహారాన్ని స్వీకరించి విషయ వాంఛలలో తగులుకోకుండా జాగ్రత్త పడాలి అని నేర్చుకున్నాను. ఎందుకంటే జ్ఞానం సంపాదించాలంటే దేహం కావాలి. ఆ దేహం నిలవాలంటే ప్రాణము, అది నిలవాలంటే ఆహారము కావాలి. కనుక జ్ఞానార్థమై పరిమితమైన ఆహారం తప్పక తీసుకోవాలి. ఇక వెలుపలి వాయువును చూస్తే అది శీతోష్ణాది అనేక గుణాలు గల వస్తువులతో సాంగత్యం పొందుతూ ఉంటుంది. అయినా ఆ గుణాలు దానికి ఏమాత్రము అంటవు. అలాగే ముని కూడా తనకొకప్పుడు విషయస్పర్శ వచ్చినా నిస్సంగంగానే ఉండాలని నేర్చుకున్నాను. అంతేకాక వాయువుకి సహజంగా గంధగుణం లేదు. అయినా అనేక రకాల పుష్పాలలో దూరి తిరిగినందువల్ల తానా పరిమళాన్ని వహించి ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే యోగి కూడా పార్థివ దేహంలో ప్రవేశించి ఆయా గుణాలను అంటినట్టు కనిపించాలి, కానీ నిజానికి వాటిని నంటుకోకుండా తన ఆత్మలోకంలో తాను మునిగి ఉండాలని ఈ నిర్లేపత్వాన్ని నేర్చుకున్నాను. ఆకాశము, ఆకాశం చూడు, అది సర్వవ్యాపకము. మరి ఘటాదులలోనూ చేరి ఉంటుంది. అయినా అది ఘటాదులతో సాంగత్యాన్ని పొందదు. పైగా అది అపరిమేయము, అంతేకాక అపరిచ్ఛేద్యము. దీన్ని చూచినప్పుడు వెంటనే అఖిల వ్యాపకమై దేహాదులలో ఉండి కూడా సంగరహితమై అపరిచ్ఛేద్యమైన ఆత్మ పదార్థం గుర్తుకు వచ్చి సర్వత్రా బ్రహ్మాత్మ భావనం చేయడం నేర్చుకున్నాను. మరొక్క విశేషం ఉంది.
పంచభూతాలలో పృథ్వీ జల అగ్నుల సమావేశం వల్ల పుట్టిన మేఘాలు వాయు సాంగత్యంతో ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. అయినా ఆకాశం మేఘాల చేత అంటుకోబడదు. అలాగే ఆయా కాలాలకు అనుగుణంగా ఆయా భూతాల వల్ల పుట్టే గుణాల చేత ఆత్మపురుషుడు అంటబడడు అని కూడా ఆకాశం వల్ల నేర్చుకున్నాను. జలము నీటికి నిర్మలత్వము, స్నిగ్ధత్వము, మాధుర్యము అనేవి సహజ గుణాలు. అందుకనే జలం ఇతర వస్తువుల్ని పవిత్రం చేయగలుగుతోంది. అలాగే యోగికి నిర్మలమైన హృదయము, ప్రాణులన్నిటి ఎడల అవ్యాజమైన ప్రేమ, తీయని మాటలు ఉండాలి. అలా ఉండేవాళ్ళు తమ చూపుల చేతనేమి, స్పర్శ చేతనేమి, స్మరణ చేతనేమి ఇతరులను పవిత్రం చేయగలుగుతారు. ఈ విషయాన్ని నేను జలం వల్ల నేర్చుకున్నాను. అగ్ని అగ్ని అనగానే మనకు తేజస్సు గుర్తుకు వస్తుంది. అగ్ని అంత తేజస్వి. అగ్ని కట్టెల వల్ల జనిస్తాడు. ఆయన్ని అంటుకోవడం ఎవరి వల్ల కాదు. ఆయనకిది అది అని భేదం లేదు. అన్ని రకాల వస్తువులను ఒకేసారి భక్షించేస్తాడు. ఇంత విమర్శరహితంగా సర్వాన్ని భక్షిస్తున్న ఆయన అపవిత్రుడు కాదు. అలాగే ముని కూడా జ్ఞానం కలవాడు, తపస్వి, తిరస్కరింపదగిన వాడు, ఇతరులనిచ్చేదాన్ని అంటిపెట్టుకునేవాడు కావాలి. అలా ఉంటే వాడికి భక్ష్యాల వల్ల పాపం లేదు. అంతేగాక అగ్ని ఒకప్పుడు గోచరుడై సూక్ష్మ రూపంగాను, మరొకప్పుడు గోచరుడై ప్రత్యక్ష రూపంగాను ఉపాసించబడుతూ ఉండి భక్తులిచ్చే ఆహుతులను భుజిస్తూ వారి భూత భవిష్యత్ పాపాలను దహించి వేస్తాడు. యోగి కూడా అలాగే ఉండాలని నేర్చుకున్నాను. మరొక్క విషయం కూడా ఉంది. అగ్ని యొక్క ఆకారం కట్టెల మీద ఆధారపడి ఉంది. లావుపాటి కట్టె వేస్తే లావుగా కనిపిస్తాడు. పొడుగాటి కట్టెలు వేస్తే తను పొడుగ్గానే కనిపిస్తాడు. అలాగే ఈశ్వరుడు కూడా మాయా కల్పితమైన దేహంలో ప్రవేశించి ఆ దేహం లాగానే కనిపిస్తాడు. ఆ విధంగా అగ్నిని చూచి ఈశ్వర తత్వానుసంధానం కూడా నేర్చుకున్నాను. ఇది కాక అగ్నికి జ్వాలలు ఎల్లప్పుడూ ఉండేవే అయినా కాలవశం వల్ల అవి ఒకానొకప్పుడు కనిపించవు. అలాగే ప్రాణులకు జన్మాది వికారాలు నిత్యాలే అయినా కాల ప్రవాహ వేగం వల్ల ఒకప్పుడు అవి కనిపించవు అని కూడా అగ్ని వల్ల నేర్చుకున్నాను. చంద్రుడు కాలగతి వల్ల చంద్రుడికి వృద్ధి క్షయాలున్నట్లు కనబడుతుంది. కానీ పరిశీలించి చూస్తే ఆ వృద్ధి క్షయాలు చంద్ర కళలకే గాని చంద్రుడికి కాదు. అలాగే షడ్భవ వికారాలు దేహానికే కాని ఆత్మకు కావు అని చంద్రుడి వల్ల నేర్చుకున్నాను. సూర్యుడు తన కిరణాలతో భూమి మీద జలాన్ని స్వీకరిస్తాడు. ఆయనకు ఆ జలాలతో ఏం పని? మళ్ళీ సమయం చూచి వాటిని భూమి మీదకి వదిలేస్తాడు. అలాగే యోగి కూడా ఇంద్రియాలతో విషయాలు గ్రహించి వాటి యందు అభినివేశం లేకుండా ఉండాలని సూర్యుడి వల్ల గ్రహించాను. అంతేకాక చెరువుల్లో, దోణెల్లో, అద్దాల్లో ప్రతిబింబిస్తున్న సూర్యుని చూసి స్థూల బుద్ధులైన వాళ్ళు అంతమంది సూర్యులున్నారని భావించవచ్చును. కానీ నిజానికి అసలు సూర్యుడు ఒక్కడే. ఆ ఒక్కడే అన్ని ప్రతిబింబాలుగా కనిపించాడు. అలాగే ఆత్మ ఒక్కటే అయినా ఉపాధి భేదం వల్ల అనేక విధాలుగా స్థూల బుద్ధులుగా కనిపిస్తూ ఉంటుందని కూడా సూర్యుడి వల్ల నేర్చుకున్నాను. కపోతము ఎవడితో అయినా సరే అతి సంభాషణ, అతి స్నేహం చేస్తే సంతాప పడక తప్పదు అని కపోతము వల్ల నేర్చుకున్నాను. ఆ కథ ఏమిటంటే, ఒక అడవిలో ఒక పావురాయి ఉండేది. అది చాలా అందంగా, బలంగా ఉండేది. దానికో పెంటితో నేస్తం కుదిరింది. ఆ పెంటి దానికి అన్ని విధాలా తగినది, అనుకూలమైంది. ఆ రొంటి అనురాగం అనన్యంగా ఉంది. వాటి శరీరాలే వేరు గాని ప్రాణం ఒక్కటే అన్నట్లుంటుంది. అలా ఉండగా పెంటి మొదటిసారిగా చూలాలై గ్రుడ్లు పెట్టింది. ఆ ముచ్చట ఆ దంపతులకు మరింత అనురాగవర్ధకమైనది. ఆ గ్రుడ్లలోంచి క్రమంగా పిల్లలు బయటికొచ్చాయి. హరిమాయను తెలుసుకోవటం మహా పండితులకే అసాధ్యం కదా. ఇక వాటి మాట ఏమిటి? ఆ పక్షి దంపతులకిప్పుడు తమ పిల్లలే ప్రపంచమైపోయింది. వాటి పోషణే తమ మోక్షం కన్నా మిన్నమైపోయింది. ఆ పిల్లల్ని చూస్తే, ఆ ముద్దు పలుకులు వింటే, ఆ అల్లరి చేష్టలు తలుచుకుంటే ఆ దంపతులకు ఒళ్ళు పొంగిపోతోంది. ఒకనాడు పిల్లలకు ఆహారం తెద్దామని పెద్ద పక్షులు 2 అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక బోయవాడు వచ్చి వీటి గూటికి దగ్గరలో ఒక వల వేశాడు. అందులో చాలా పక్షులు పడ్డాయి. అప్పుడప్పుడే అరాకొర రెక్కలతో బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న మన చిన్నారి పక్షులు కూడా ఆ వలలోకి వెళ్ళి పడ్డాయి.
పాపం అభం శుభం తెలియని ఆ పసిబిట్టలు గోలగోలగా ఏడవసాగాయి. పెద్ద పక్షులు తిరిగి వచ్చేసరికి గూడంతా శూన్యమై ఉండటం చూసి వాటికి పై ప్రాణం పైనే పోయింది. ఎలాగో తేరుకొని చెరో పక్కకి వెళ్లి వెతకసాగాయి. తల్లి పిట్టకు వలలో చిక్కుకున్న పిల్లలు కనిపించాయి. ఆ తల్లికి ప్రేమావేశంలో తెలివి నశించింది. అది వెనక ముందు చూడకుండా పిల్లల్ని రక్షించడం కోసం తాను కూడా వలలోకి దూకి అక్కడ చిక్కుకొని తాను కూడా ఏడవసాగింది. కొంతసేపటికి తండ్రి పక్షి వచ్చి పరిస్థితిని చూచింది. ఇది తల్లిలాగా దూకేయలేదు గాని తన కళ్ళ ఎదుటే తన సంతానము, కట్టుకున్న పెళ్ళాము కూలిపోతూ ఉంటే ఆ పక్షికి దుఃఖం పట్టరానిదైపోయింది. ఆపుకుందామనుకున్నా ఏడుపు ఆగటం లేదు. అనేక రకాలుగా విలపించసాగింది. భార్యా పిల్లలు పోయాక ఇక నాకు సుఖమేమిటి? ఎవరిని చూసుకొని బ్రతకాలి? అయ్యో, భార్య అయినా బ్రతికింది కాదు, పోనీ బిడ్డల్లో ఒక్కడైనా దక్కలేదే, నేను బ్రతికి ప్రయోజనమేమిటి అని అనేక రకంగా అనేక విధాలుగా ఏడ్చింది. దుఃఖం వల్ల దాని తెలివి వక్రమార్గం పట్టింది. ఆ వక్రమార్గం తెలివితో ఆ పావురం తాను చచ్చిపోవడమే మేలని నిశ్చయించుకొని తాను కూడా స్వయంగా వలలోకి దూకి బోయవాడి చేతుల్లో మరణించింది. యదురాజా, ఇది నేను చూశాను. ఇక్కడ జరిగిందేమిటి? ఆ తండ్రి పావురం ఆత్మారామం కాకుండా ద్వంద్వారామమై కామక్రోధాలకు వశమైపోయింది. అలా ద్వంద్వారాముడైన వాడికి శాంతి లేదని వాడా కపోతం లాగానే బ్రతికున్న నాళ్ళు కుటుంబ పోషణమే పరమార్థం అనుకుంటూ బతికి చివరికేదో ఒక నాటికి ఆ పావురాయి లాగానే సానుబంధంగా నశించి తీరవలసిందేనని గ్రహించాను నేను. అవును రాజా, ఈ మానవలోకం అనేది తెరిచి ఉంచిన ముక్తి ద్వారం, సందేహం లేదు. అలాంటి చోట పుట్టి కూడా ఆ కపోతంలాగా కుటుంబ లంపటుడైన వాడు ఆ రూఢాచ్యుతుడని నిశ్చయించుకో. అజగరము. యదురాజా, అజగరము సంగతి అందరికీ తెలిసింది కనుక సంగ్రహంగా చెబుతున్నాను. పూర్వ కర్మానుసారంగా మానవులకు సుఖాలు దుఃఖాలు వచ్చే తీరుతాయి. వద్దంటే మానవు, రమ్మంటే రావు. ఇకలోక సుఖాలే కాదు, పరలోక సుఖాలు కూడా ఇంతే. సత్యం ఇలా ఉండగా నేనిది పొందుతా, అది పొందుతానని కోరడం ఏం తెలివి, ప్రయత్నించడం ఏం తెలివి? సారవంతమో నిస్సారమో, అల్పమో అధికమో ఆహారం దైవికంగా లభిస్తుంది. దాంతో తృప్తి పడాలి. ఒకవేళ అసలే దొరకకపోతే పస్తుండి కాలం గడపాలి. శరీర బలం, బుద్ధి బలం, ఇంద్రియ బలం ఉండి కూడా ఏ ప్రయత్నము చేయరాదు. అంతేకాక నిద్రమాని నిరంతరంగా ఆత్మానిష్ఠుడై ఉండాలి. కొండ చిలువ ఇలా ఉంటుంది కాబట్టి దానివల్ల నేను ఇవన్నీ నేర్చుకున్నాను. సముద్రం. సముద్రుడి వల్ల కూడా 2-3 విషయాలు నేర్చుకున్నాను. సముద్రం అంత పెద్దదైనా తన మీద ఒక్క చిన్న ఎండుటాకు పడినా దాన్ని తన మీద ఉండనీయక ఒడ్డున విసిరేస్తుంది. అలా చెయ్యకపోతే ఆ పురాతనమైన సముద్రం ఈ పాటికల్లా నాచుపట్టిన పాచి చెరువులాగా చెత్తా చెదారాలతో కప్పేసుకుపోయుండేది. అలాగే యోగి ఎంత తపస్సిద్ధుడైనా ఒక్క చిన్న కామాన్ని, వికారాన్ని కూడా తనలో చేరనీయకూడదు. ఏమరపాటు పొందాడో మొత్తమంతా వికారాలతో భ్రష్టమైపోక తప్పదు. కనుక వికారాలను రవ్వంతైనా దరిచేయనీయరాదని సముద్రుడి వల్ల నేర్చుకున్నాను. ఇక సముద్రానికి అనంతమైన లోతు ఉంటుంది. అయినా పైకి మాత్రం ఏమీ తెలియనియ్యదు. తన గర్భంలో ఎన్నెన్ని జంతువులున్నాయో, ఎన్నెన్ని మహామణులున్నాయో పైకి తెలవనియ్యదు. దాని అంచులెవరికీ అందవు. దాన్నెవరూ దాటిపోలేరు. తనలో ఎన్నో నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి. అయినా పొంగదు. వేసవిలో నదుల రాక తగ్గిపోతుంది. అయినా ఎండదు. దేశకాల భేదం వల్ల విచ్ఛిన్నం కాదు. ముని కూడా ఇలాగే తన శక్తి తెలియనీయరాదు. తన భావాన్ని బయటకు పొక్కనీయరాదు. తన అంతు నితరులకు చెక్కనీయరాదు. తన సంకల్పం నెరవేరితే పొంగిపోవటం, నెరవేరకపోతే కృంగిపోవటం పనికిరాదు. ఎప్పుడూ ఏ వికారమూ లేకుండా ఆత్మానిష్ఠుడై ఉండాలని సముద్రుడి వల్ల నేర్చుకున్నాను. మిడత. అగ్ని బగబగా మండుతోంటే ఆ జ్వాలల్ని చూసి మోహపడి ఏమో సుఖం బావుకుందామని పోయి మంట మీద పడి మాడిపోతుంది మిడత. అలాగే పురుషుడు ఆభరణాలు, అలంకారాలు, కులుకులు ధరించిన ఆడదాన్ని చూసి ఇది మాయబొమ్మరా, మృత్యువుకి మారు రూపంరా అని గ్రహించక తానేదో సుఖం జుర్రుకుందామని పోయి ఇహపరాలకు భ్రష్టుడై అజ్ఞాన అంధకారంలో మగ్గిపోతున్నాడు. అలాగే స్త్రీ కూడా. కనుక స్త్రీమోహం తగదని, అలాగే ఏ ఇంద్రియ వ్యామోహం కూడా తగదని మిడత వల్ల నేర్చుకున్నాను. తేనెటీగ. తేనెటీగ వలన నేను ప్రధానంగా 3 విషయాలు నేర్చుకున్నాను.
తుమ్మెద పువ్వు పువ్వుకు పోయి ఏ పువ్వు ఏమాత్రం నలగకుండా కొంచెం కొంచెంగా తేనె బొట్టును గ్రహించి తింటూ శరీరాన్ని పోషించుకుంటూ ఉంటుంది. అలాగే ముని అయిన వాడు కూడా గృహస్థుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళను పీడించకుండా వాళ్ళు పెట్టినంత భిక్ష గ్రహించి శరీరాన్ని పోషించుకోవాలి. ఇది ఒకటి. తుమ్మెద ప్రతి పుష్పంలోంచి కొంచెమో గొప్పో సారాన్ని గ్రహిస్తుందే కాని ఏ పుష్పాన్ని వదిలిపెట్టదు. అలాగే ముని కూడా ప్రతి శాస్త్రాన్ని అధ్యయనం చేసి నేర్పుతో దాని సారాన్ని గ్రహించి తన ఆత్మాన్వేషణకు దాన్ని అన్వయించుకోవాలి. ఇది రెండవది. తుమ్మెదలో ఈ రెండు మంచి గుణాలే కాక మరో వ్యతిరేక గుణం కూడా ఉంది. ఏమిటంటే అవి తేనెను సంపాదించి భవిష్యత్తు కోసమని వెర్రి లోభంతో అమితంగా కూడబెడతాయి. అవి కూడబెట్టిన తేనె పేరెల కోసం మానవులు ఆ తేనెటీగల్నే పొగపెట్టి చంపి ఆ తేనెను హరిస్తారు. ఆ విధంగా అవి కూడబెట్టిన సంపద వాటికి అనుభవానికి రాలేదు సరికదా, వాటి నాశనానికి మూలమైంది. కనుక ముని కూడా తాను మధుకరం ఎత్తి తెచ్చుకున్న అన్నం రేపటికి మాపటికి అని నిల్వ ఉంచుకున్నాడా, అది అతడి నాశనానికే హేతువవుతుంది. కనుక ముని ఏ ఇంట దొరికిన కబలాన్ని ఆ ఇంటి దగ్గరే తిని పైకి పోవాలి. అతడికి తన చెయ్యే చెంబుగా కడుపే కంచంగా ఉండాలని కూడా నేను తేనెటీగల వల్ల నేర్చుకున్నాను. ఏనుగు. ఏనుగు చాలా బలిష్టమైన జంతువు. అది చాలా తెలివైంది. అందుచేత దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అయినా అది మానవునకు పట్టుబడుతూనే ఉంటుంది. అందుకు ఏకైక కారణం దాని శ్రీలౌల్యం. చూడు, ఏనుగును పట్టుకోవాలనుకునే వాళ్ళు అడవిలో పెద్ద గుంట తవ్వి దాని మీద వెదురు కట్టలు పరిచి మట్టి వేసి గడ్డి వేసి మామూలు నేలలాగా కనిపించేలా చేస్తారు. ఆ పైన దాని మీద ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు. మగ ఏనుగు ఆ దారిన పోయేట్టు చేస్తారు. అప్పుడు మగ ఏనుగు ఆ బొమ్మను దూరం నుంచి చూసి నిజంగా ఆడ ఏనుగు అనుకొని కామ పరవశై గబగబా దాని మీదికి పరిగెత్తుతుంది. దగ్గరికి వెళ్ళేటప్పటికి వెదురు కర్రల నేల విరిగి అది గుంటలో కూలిపోతుంది. ఇది చూసి నేనొకటి నిర్ణయానికి వచ్చాను. సాక్షాత్తు ఆడదాన్నే కాదు కదా, ఆడదాని బొమ్మైనా సరే తాకరాదని. ఇహ రెండవ కారణం విను. ఒక ఆడ ఏనుగు వెంట ఒక మగ ఏనుగు పోతూ ఉంటే మరో బలవత్తరమైన మదగజం చూసిందంటే ఇది మొదటి దాన్ని తరిమి పోరాడి చివరకు చంపి గాని ఊరుకోదు. ఇది చూసి చీచీ, స్త్రీల చింతే పనికిరాదని మళ్ళీ నిశ్చయించుకున్నాను. స్త్రీల విషయంలోనూ ఇదే అన్వయిస్తుంది. మధుహరి. మధుహరి అంటే తేనె తుట్టెలు కొట్టేవాడు. వీడి వల్ల నాకు కొత్త పాఠం అబ్బింది. విను. తేనెటీగలు కష్టపడి సంపాదించి తేనె పేరలు పెడతాయి. మధుహరి ఉపాయంగా పొగవేసి గొంగలి కప్పుకొని ఇంకా ఏదో చేసి ఆ తేనె వాటికి దక్కకుండా తాను హరించుకుపోతాడు. తెలివి చేత కాని శరీరం చేత కాని బలాఢ్యులైన వాళ్ళు బలహీనుల నుంచి సంపదలు లాక్కుంటారు. ఇందులో న్యాయ అన్యాయాలు మాటెలా ఉన్నా లోక స్వభావం ఇది ఇంతే. కనుక లోభి అయి తాను తినక ఇతరులకు పెట్టగా కూడబెట్టిన వాడి సొమ్మును ఎవడో ఒకడు హరించుకుపోక తప్పదని మధుహరి వల్ల గ్రహించాను. అంతేకాక తుమ్మెదలు కూడబెట్టిన తేనెను అవి రుచి చూడక ముందే మధుహరి హరిస్తాడు. అలాగే గృహస్థుల వంటకాలను వారికంటే ముందే ఎత్తులు వచ్చి తినిపోతారని కూడా మధుహరి వల్ల గ్రహించాను. లేడీ. లేడీ అనగానే అమాయకత్వం మృదుత్వం గుర్తుకొస్తాయి. పరుగులో దాని వేగం అద్భుతమయ్యింది. అయితేనేమి సంగీతం మీద ఉన్న వెర్రి మోజు వల్ల అది కసాయి కోయవాడికి చిక్కిపోతుంది. వేటగాడి సంగీతం వింటూ కళ్ళు మూసుకొని కదలకుండా నిలబడిపోతుంది. ఆ పైన దాని గతేమిటో వేరే చెప్పటం ఎందుకు. కనుక అరణ్యవాసి అయిన యతి కనుక గ్రామ్య సంగీతాలకు లొంగాడా ఇక వాడికి పతనం తప్పదని గ్రహించాను. ఋష్యశృంగముని ఈ సంగీత నాట్యాలకు భ్రమపడే కదా సానివారి వలలో పడ్డారు. కనుక గ్రామ్య సంగీతాలు గ్రామ నాట్యాలు వినరాదు చూడరాదని లేడి వల్ల నేర్చుకున్నాను. చేప. ఇంద్రియాలన్నింటిలోనూ జిహ్వ కానరాని దొంగ. యదురాజా, గుర్తుంచుకో, మునీశ్వర్లు నిరాహారంగా ఘోర తపస్సు చేసి సర్వేంద్రియాల్ని లొంగదీయగలుగుతారు కానీ జిహ్వేంద్రియాన్ని గెలవలేరు. అది సులభంగానే లొంగినట్టు కనిపిస్తుంది. అక్కడే ఉంది దాని మోసమంతా. జిహ్వను కూడా గెలిస్తేనే తప్ప జితేంద్రియత్వం సిద్ధించినట్టు కాదు. దాన్నొక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా చాలు, నాశనం తప్పదు. మరి చేపను చూడు, దానికి వేరే ఏ దోషమూ లేదు, ఒక జిహ్వ చాపల్యం తప్ప.
ఆ ఒక్క చాపల్యమే దాన్ని బెస్తవాడి గాలానికి గురి చేస్తుంది కనుక చేపను చూసి జిహ్వేంద్రియ నిగ్రహం విజయం ఎంత ముఖ్యమో గ్రహించాను. పింగళ యదురాజా, పింగళ అనేది ఒక వేశ్య. దానివల్ల కూడా నాకు బోధ లభించింది కనుక ఆ కథ చెబుతాను విను. మహానుభావుడైన జనకుడు రాజ్యమేలే పవిత్ర విదేహా నగరంలో పింగళ అనే వేశ్య ఉండేది. ఒకనాడు దానికి కామవాంఛ ధనవాంఛ ఒకదానికొకటి తోడుగా పొంగుకొని వచ్చాయి. అది ఎప్పటిలాగే విటుల కోసం ఎదురు చూస్తూ ఇంటి వాకిట నిలబడింది. కానీ దైవ చిత్రం ఏమిటో ఆనాడెవ్వరూ దాని దగ్గరకు రాలేదు. చాలా ఆశగా చాలా పొద్దుపోయేదాకా నిలువు జీవితం గడిపింది. అర్ధరాత్రి దగ్గరయింది. కాళ్ళు పీక్కుపోతున్నాయి. విసుగొస్తుంది. నిరాశ చేసుకుని ఇంట్లోకి పోతే ఆశ కాలు నిలవనీయదు. మళ్ళీ వాకిట్లోకి వస్తుంది. ఇలా అటూ ఇటూ కందెన తిరిగినట్టు తిరిగి శరీరానికి మరీ శ్రమ అయ్యింది. అపరరాత్రి దాటిన ఆనాడు దానికి ఏ విటుడూ దొరకలేదు. ఈశ్వరలీల చిత్రంగా ఉంటుంది. ఈ శ్రమలో అలసటలో విసుగులో క్రమంగా దాని ధనాశ కామాశ తొలగిపోయింది. మరికొంతసేపు అయ్యేటప్పటికీ ఇంత దిగజారిపోయానే అని నిర్వేదం కలిగింది. నిర్వేదం వల్ల కాని దేహబంధం సడలదు, ఆత్మసుఖం అంకురించదు. శ్రీహరి కృప వల్ల దానికి ఆ నిర్వేదం తలెత్తింది. అది తనలో తాను విమర్శించుకోవడం మొదలుపెట్టింది. చీచి, ఎంత దౌర్భాగ్యం, ఎంత నీచం, ఎంత పిచ్చి! చీచి, ఈ ఇంద్రియాల్ని జయించలేక తుచ్చ మానవుడి కోసం, స్త్రీలంపటుడై పరస్త్రీలను కాంక్షించే నీచ మానవుడి కోసం ఇంతసేపటి నుంచి ఇంత అలమటించిపోయాను. వాడెవడో వచ్చి సుఖమిస్తాడని పాడు ఆశ. చీచి, ఇదేమి తెలివి! విదేహా నగరంలో పుట్టి పెరిగిన కూడా నన్నీ అజ్ఞానం ఇలా ఆవరించేసిందేమిటి? సత్యుడు నిత్యుడు అంతర్యామి సుఖప్రదుడు అయిన పరమేశ్వరుడు నిత్య సన్నిహితుడై ఉండగా ఆ మాట మర్చిపోయి నీచుడు ధర్మభ్రష్టుడు అయిన ఒక మానవ మాత్రుడు ఈ శరీరాన్ని పీడిస్తే సుఖం వస్తుందని, ధనం వస్తుందని భావించానా? ఛీ, ఎంత పాపిష్టి బుద్ధి నాది! చీచి, ఈ శరీరం చూసుకొని ఇంత మోహంలో పడిపోతున్నానే. దీని అసలు స్వరూపం ఏమిటి? పైనున్న చర్మం పీకేసి ఒక్కసారి చూడు. అడుగున 2 నిట్రాడ స్తంభాలలాగా 2 కాళ్ళు, పైన చెరో ప్రక్క వసారా కమ్మీల్లాగా చేతులు 2, ఆ రొంటి మీదికి ఆంచి పెద్ద దూలంలాగా వెన్నుపాము, దానికి అటూ ఇటూ వసారాల్లాగా ప్రక్కటెముకలు. ఇది దృశ్యం. ఇదంతా కనిపించకుండా పైకి ఒక పచ్చని తోలు, దానికి మళ్ళీ 9 చిల్లులు, వాటిల్లోంచి బయటకు వచ్చేది నిత్యము మలమే. ఇంత అసహ్యంగా ఉన్న పాడు కొంపకు శరీరమని ఒక పేరు పెట్టి దానికి సొగసులు చేసి దానికోసం కొండంతలు చేశానే. నేనెంత మూడురాలుని! ఆత్మస్వరూపుడై సుఖాకారుడై అంతర్గతుడై ఉన్న అచ్యుతుణ్ణి విడిచి మరొకన్ని ప్రియుడుగా ఈ పవిత్ర విదేహాపురంలో నేను కాక మరొకరెవరైనా భావిస్తారా? చీచి, ఎంత తెలివి మాలిన దానినయ్యాను! ఈ కోరికలు, వీటిని తీర్చే దేవతలు అన్నీ కాలవశంగా నశించేవే కదా. వాటిని నమ్ముకుంటే మనకేమి సుఖం వస్తుంది? కనుక నేనిక ఈ మోహంలో పడను. సర్వహితుడు సర్వాత్మభూతుడు అయిన శ్రీహరినే నాకు ప్రియుడని భావించి ఆయనకే ఆత్మార్పణ చేస్తాను. ఏ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలమో ఫలించి, ఏ మహనీయుడి సాంగత్య ఫలమో అదునుకి వచ్చి ఇప్పుడు శ్రీహరి నా మీద కరుణించాడు. లేకపోతే నాలాంటి దానికి ఈనాడు ఇలాంటి సద్బుద్ధి ఎలా పుడుతుంది? ఇదివరకు మాత్రం కష్టాలు రాలేదా? అప్పుడు ఇలాంటి వైరాగ్య హేతువైన నిర్వేదం కలిగిందా? మరి కలగలేదు. కనుక ఇది నిశ్చయంగా శ్రీహరి కరుణ వల్ల వచ్చిన వివేకలేశమే. కనుక దీనిని నేను స్వామి ఆజ్ఞగా భావించి శిరసావహించి విషయవాంఛలను పారద్రోలి శ్రీహరినే శరణు పొందుతాను. విషయ వాసనలో చిక్కి అందులై సంసార కూపంలో పడి కాలసర్పపు కాటుబడ్డ నాబోటి వారిని రక్షించేందుకు శ్రీహరి ఒక్కడే సమర్థుడు. వివేకం కలిగి అప్రమత్తులై నిర్వేదం పొందే వారిని ఆ శ్రీహరి ఏలుకుంటాడు. ఆయనే నాకు రక్షకుడు అని ఈ విధంగా ఆ పింగళ వైరాగ్య స్థిరబుద్ధి అయ్యేసరికల్లా ఆమెకు అద్భుతమైన శాంతి ఆవహించింది. ఆమె సుఖంగా నిద్రించింది. కనుక ఓ యదురాజా, ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం, ఆశే దుఃఖం వైరాగ్యమే పరమ సుఖం అని పింగళ వల్ల నేను వైరాగ్యం నేర్చుకున్నాను. కురరము లకుముకి పిట్ట చిన్న పిట్ట కథ. అది ఒక మాంసం ముక్కని ముక్కున కరుచుకుపోతూ ఉంటే మరొక పెద్ద పక్షి బలమైంది చూచి దాని మీదకు పోట్లాటకు వచ్చింది.
తెలివిగల ఈ లకుముకి పిట్ట ఆ మాంసపు ముక్కను తటాలున వదిలివేసింది. దానితో ఆ పెద్ద పక్షి దీన్ని వదిలేసి మాంసం ముక్క కోసం వెంటపడింది. దీనికి గండం తప్పింది కనుక ఇతరులకు ప్రియమైన వస్తువును మనం ఉంచుకుంటే మనకది తీవ్ర దుఃఖాన్ని కలిగించక మానదు. కనుక అసలు ప్రతి గ్రహాన్నే విసర్జించటం మేలని, అదే సుఖప్రదమని నేను కురరం వల్ల గ్రహించాను. బాలుడు: రాజా, ఈ లోకంలో యోగి తర్వాత యోగి అంతటి వాళ్ళు పసివాళ్లే సుమా. పసివాడికి భార్యాపుత్రాదుల వల్ల దుఃఖాలు లేవు. ఒకరు తిట్టారని మరొకరు పొగిడారని వాడికి పట్టదు. వాడెప్పుడూ తనకి తానే ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. ముని కూడా అలాగే ఉండాలని బాలుడి వల్ల గ్రహించాను. నిజానికి బాలుడికి యోగికి పెద్దగా భేదం లేదనిపిస్తుంది. ఇద్దరికీ చింత లేదు, ఇద్దరికీ వెంపర్లాట లేదు, ఆనందం ఇద్దరికీ ఉంది. అయితే బాలకుడు ఏమీ తెలియకపోవటం వల్ల ఏ ప్రయత్నమూ లేకుండా ఉంటాడు. యోగి అన్నీ తెలిసి ఈశ్వర ప్రాప్తి వల్ల నిరధ్యముడై ఉంటాడు. కన్యక: రాజా, ఒక గ్రామంలో ఒక పిల్లకు పెళ్ళీడు వచ్చింది. తండ్రి సంబంధాలు చూస్తున్నాడు. ఒకనాడెవరో పెళ్లివారు పిల్లను చూచిపోవడానికి వచ్చారు. సమయానికి తల్లి ఊళ్ళో లేకపోవడం వల్ల ఈ పిల్లే వడ్లు దంచి వండి పెట్టాల్సి వచ్చింది. ఇది బయటపడితే ఏం బాగుంటుంది. అందుకని ఆ పిల్ల కొంచెం చాటుగా ధాన్యం దంచసాగింది. అయితే ఆ పిల్ల చేతి గాజులు ఒకటే ధ్వని చేయసాగినాయి. అసలే ఆ పిల్లకు చచ్చే సిగ్గు. పైగా ప్రక్క గదిలో పెళ్లి కొడుకున్నాడాయే. అందువల్ల ఆ పిల్ల తన చేతులకు గాజులు ఎక్కువగా ఉంటే ధ్వని ఎక్కువగా వస్తోందని ఆ చేతికి 2 ఈ చేతికి 2 ఉంచి మిగిలినవి తీసేసింది. మళ్ళీ దంచసాగింది. ఈ మారు కూడా సన్నగా ధ్వని రానే వస్తుంది. ఆ మాత్రం సద్దు కూడా ఆ అమ్మాయికి ఇష్టం లేదు. అందువల్ల చేతులకు చెరో గాజు మాత్రమే ఉంచి దంచసాగింది. అప్పుడు ధ్వని రాలేదు. ఇది నా కంటపడింది. ఓ యదురాజా, దీనివల్ల నేను తెలుసుకున్నదేమిటంటే, చాలా మంది కలిసి ఉంటే కలహం పుడుతుంది, ఇద్దరు కలిసి ఉంటే ముచ్చట్లు పుడతాయి. అందువల్ల యోగి ఎప్పుడూ ఏకాంతంగానే ఉండాలి. ఇదే నేనా బాలిక వల్ల నేర్చుకున్నది. శరకారుడు: బాణాలు తయారు చేసేవాడి ఏకాగ్రత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాడు బాణం తయారు చేసినప్పుడు చిల్ల వేస్తూ ఉంటే వాడి మనస్సు ఆ పనిలో ఎంతగా లీనమైపోతుందంటే, ప్రక్క నుంచి బ్యాండు మేళాలతో మహారాజు గారు ఊరేగింపుగా వెళ్ళినా వాడికి తెలియనే తెలియదు. దానికి కారణమేమిటి? వాడికి ఆ బాణం మీద అంత శ్రద్ధ, ఆసక్తి ఉన్నాయి, ఇతర విషయాల మీద లేవు. రాజా, అలాగే మౌని క్రమక్రమంగా వైరాగ్యాన్ని అలవరుచుకొని ఎంతసేపైనా నిశ్చలంగా కూర్చోవడం నేర్చుకొని యోగ మార్గంలో ప్రాణవాయువును బంధించడం అభ్యసించాలి. అప్పుడు మనస్సు మేకు కొట్టినట్టు నిలిచిపోతుంది. అలాంటి నిశ్చలమైన మనస్సును శ్రీహరి యందు నిలిపితే కర్మవాసనలన్నీ భస్మీపటలమైపోతాయి. అప్పుడు సత్వగుణం విజృంభించి రజస్తమస్సులని అణచివేస్తుంది. దాంతో చిత్తానికుండే లయ విక్షేపాలు నశిస్తాయి. అదే సమాధి స్థితి. ఆ స్థితికి చేరిన వాడికి బాహ్యాభ్యంతర విషయాలు తెలియవు. వాడికి అసలు ద్వైత బుద్ధే ఉండదు. ఇది నేను శరకారుడి వల్ల నేర్చుకున్నాను. సర్పము: యదురాజా, నీవు గమనించే ఉంటావు. సర్పం ఒంటరిగా తిరుగుతుంది. ఎప్పుడూ ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉంటుంది. తన నడవడి నీతులను తెలియనీయదు. నాలుకలు 2న్నా ఏ పిచ్చి కూతలు కూయదు. ఏ గుహలోనో పడుకుంటుంది. అవునయ్యా, ఈ శరీరమే క్షణభంగురమై ఉండగా దీనికోసం ఒక ఇల్లు నిర్మించుకోవడం దేనికి? పైగా ఇల్లంటూ ఒకటి ఏర్పడ్డ దగ్గర నుంచి దాని చుట్టూ ఎన్నెన్ని అగచాట్లు మూగి ఉంటాయో గృహస్థులంతా అనుభవిస్తూనే ఉన్నారు కదా. ఇది తెలిసే పాము తాను స్వయంగా ఇల్లు కట్టే ప్రయత్నంలో కాల వ్యయం చేయకుండా చీమల పుట్టల్లో సుఖంగా కాలక్షేపం చేస్తుంది. ఇది చూసి ముని కూడా ఇలాగే ఉండాలని నేర్చుకున్నాను. సాలెపురుగు: రాజా, సాలెపురుగు నాకు ప్రధాన పురుషులకు అతీతమైన పరబ్రహ్మ తత్వాన్ని, ఆ తత్వంలోంచి ఈ సృష్టి సంహారాలు జరిగే క్రమాన్ని బోధించింది. సాలెపురుగు తన హృదయంలో ఉండే తంతువుల్ని కదిలించి నోటి ద్వారా వెలువడేటట్లు చేసి అల్లికలుగా సాగతీసి ఆడుకొని చివరకు ఆ తంతువుల్ని మింగేస్తుంది. అది చూచినాక నాకు సృష్టి క్రమమంతా ఇలాగే జరుగుతోందని స్ఫురించింది. విను. పరాత్పరుడైన నారాయణుడు తన మాయ చేత తాను పూర్వం సృజించిన ఈ సృష్టినంతటిని ప్రళయకాలంలో సంహరించి వేస్తాడు. అప్పుడు సత్వాది శక్తులన్నీ సామ్యాన్ని పొందుతాయి. ఆ సామ్యమే ప్రధానము. ఆ ప్రధానమే పురుషుడికి ఉపాధి.
అప్పుడీ ప్రధాన పురుషులకు ఈశ్వరుడు సజాతీయ విజాతీయ స్వగత భేదరహితుడు ఆత్మరూపుడు కైవల్య సంగీతుడు అయిన నారాయణుడొక్కడే ఉంటాడు. ఆయన తాను సృష్టి చేయదలుచుకున్నప్పుడు త్రిగుణాత్మకమైన మాయను సంక్షోభం పొందించి దాని చేత మొదటగా క్రియాశక్తి ప్రధానమైన సూత్రాన్ని తయారు చేస్తాడు. ఆ సూత్రం అహంకారం ద్వారా నానావిధ ప్రపంచాన్ని అల్లుతుంది కనుక మూల కారణము సమష్టి స్వరూపము అయిన ఆ సూత్రం చేతనే ఈ విశ్వమంతా బంధింపబడి ఉన్నది. మళ్ళీ తాను తలుచుకున్నప్పుడు ఆ నారాయణుడే ఈ సూత్రాన్నంతటినీ మింగేసి నిర్వికారంగా ఉండిపోతాడు. ఇదంతా నాకు సాలెపురుగు నేర్పిన విద్య. పురుగు ఒక రకమైన తుమ్మెద ఏదో ఒక పురుగును తెచ్చి ఒక చోట ఉంచి దాని చుట్టూ బుర్రుమని రోద చేస్తూ తిరుగుతుంది. ఆ పురుగు భయంతో తదేకంగా తుమ్మెదనే చూస్తూ మనస్సునంతటినీ దాని మీదే ఉంచి వేస్తుంది. అలా ఉంచటం వల్ల కొంతసేపటి అయ్యేటప్పటికీ ఆ పురుగు ఆకారమే మారిపోయి తుమ్మెదలాగా అయిపోతుంది. కనుక మానవులు కూడా భయం చేత గాని భక్తి చేత గాని స్నేహం చేత కాని ద్వేషం చేత గాని తమ మనస్సుని మీద నిలుపుతారో వారా రూపం చెందుతారు. కీటకానికి స్వదేహానికే రూపాంతీకరణం లభించగా బుద్ధిమంతుడై ధ్యానించే మానవునికి దేహాంతరంలో సారూప్య ముక్తి లభిస్తుందనడానికి సందేహమేమిటి? ఇది కీటకం వలన నేర్చుకున్నాను. యదురాజా, నీవు విశేషమైన తపస్సాధన చేసిన వాడివని నీ మీద ప్రేమతో ఇదంతా చెప్పాను. వీరే నా 24 గురువులు. రాజా, నీ మీద ప్రేమ నాకు రాను రాను మరింత పెరుగుతోంది. అసలు రహస్యం చెబుతాను విను. ప్రాధాన్య వివక్ష చేసి నాకు 24 గురువులని చెప్పాను. అసలు ఈ లెక్కేమిటి? లోకంలో ప్రతి అణువు నాకు గురువే. నాకనేమిటి, సాధారణంగా లోకతత్వం తెలిసిన వారు అందరూ వివేకయుక్తమైన తమ మనస్సు చేతనే తమను తాము ఉద్ధరించుకుంటారు. నిజంగా ఆలోచిస్తే సమస్త జీవుల్లోనూ మంచి చెడ్డలన్నీ బోధించేది కనుక మనసే అసలైన గురువు. విశ్లేషించి ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలతో విమర్శించి శ్రేయస్తత్వాన్ని గ్రహించుకునే మానవుడికి మనస్సే గురువు అవడంలో సందేహమేముంది? పరమేశ్వరుడు ప్రపంచంలో ఏకపాదులు, ద్విపాదులు, త్రిపాదులు, చతుష్పాదులు, బహుపాదులు, అపాదులు ఇలా అనేక రకాలుగా జీవుల్ని సృష్టి చేశాడు. అయినా ఆయనకు మనుష్యులంటే అధిక ప్రీతి సుమా. ఎందుకంటే సర్వ ప్రాణులలోనూ ఈ మనుష్యులే బుద్ధి జీవనులై విమర్శ చేసి సమస్త జీవుల చరిత్రలను పరిశీలించి వాటన్నిటిలోనూ అంతరాత్మమై నివసించే పరమాత్మ తత్వాన్ని గ్రహించగలరు. సాంఖ్యయోగ విశారదులైన మానవులు ఈ జన్మలోనే ఆగ్రాహ్యమైన పరమేశ్వర తత్వాన్ని సులభంగా గ్రహించగలుగుతారు. విమర్శకా శక్తి ఉంది చూడు. మరి ఈ దేహేంద్రియ బుద్ధ్యాదులన్నీ జడాలు, ప్రకాశరహితాలు కదా. కనుక వీటన్నింటినీ ప్రకాశింపచేసే స్వయం ప్రకాశుడు ఒకడు ఉండాలి కదా. లేకపోతే వీటికి ప్రకాశం కుదరదు కదా అని ఈ విధంగా అనుభపత్తి ద్వారా ఆలోచించవచ్చు. అలాగే శరీరేంద్రియ బుద్ధ్యాదులన్నీ సాధనలు కదా. ఈ సాధనాలను ఉపయోగించే కర్తొకడు ఉండాలి కదా అని ఈ రకంగా అనుమాన ప్రమాణం చేత కూడా ఆలోచించవచ్చు. ఇలా తత్వ విమర్శనకు వివేకానికి స్థానం కనుకనే మానవ దేహం అంటే పరమేశ్వరుడికి ప్రీతి. అందుచేతనే దీన్ని మనం పోషించుకోవాలి. కానీ రాజా, జాగ్రత్తగా విను. ఈ దేహమే సుమా అసలైన మోసకారి. దీనివల్ల నేను చాలా నేర్చుకున్నాను. చూడు, ఎన్ని రకాలుగా చూసినా ఈ దేహం వల్ల ఎప్పుడూ ఏదో ఒక దుఃఖమే కలుగుతుంది. చావు పుట్టుకలు దీనికి ఎట్లాగూ తప్పవు. ఇదెప్పుడు రాలి పడుతుందో పీక్కు తిందామని కుక్కలు నక్కలు కాచుకొని ఉంటాయి. అందుకనే నేను దీని మీద మమకారం పెట్టుకోను. లోకంలో జనులంతా చూడు, ఈ దేహానికి ప్రీతి చెయ్యాలని ఎన్నెన్ని అగచాట్లు పడుతున్నారో. దీనికోసమే దేహదారి భార్య, పుత్ర, పశు, భృత్య, ధన, క్షేత్ర మిత్రాదులనెన్నింటిని పెంచుకుంటున్నాడు, ఎన్నింటిని పోషిస్తున్నాడు. తనకు మరణమే లేదన్నట్టు తాపత్రయపడుతున్నాడు. కానీ ఏం లాభం? ఆయువు తీరనే తీరుతుంది, శరీరం రాలనే రాలుతుంది. ఈ చుట్టూ చేర్చుకున్న భార్య పుత్రులేమైనా ఆపగలుగుతారా? మరి ఎందుకోసం వీరందరినీ పోగేసుకున్నట్టు? ఈ పాడు శరీరం ఊరికే పోదు. మళ్ళీ మరో శరీరం పుట్టేందుకు వీలుగా పాపాలు పుణ్యాలు చేసి మరీ పోతోంది.
అంటే ఏమిటన్నమాట? ఈ శరీరం వల్ల వచ్చే దుఃఖం ఈ శరీరంతో పాటు నశించిపోదు. మళ్ళీ మరో శరీరాన్ని తయారు చేసి అక్కడ ఈ దుఃఖాన్ని మళ్ళీ తగల్చుకుంటుందన్నమాట. ఇక దీనికి అంతులేదు. చెట్టు కింద విత్తనాలు రాలి మళ్ళీ మొక్కలు మొలిచినట్టుంది ఈ వ్యవహారం అంతా. ఇక దేహం వల్ల దేహి పడే దుఃఖం చెప్పతరం కాదు. ఒక ప్రక్క నాలిక, మరొక ప్రక్క ముక్కు, వేరొక ప్రక్క కన్ను, ఇంకొక ప్రక్క చెయ్యి, ఇవి కాక ఉపస్థేంద్రియం, ఇవన్నీ చాలక కోటాను కోట్ల ఆశలు. అబ్బబ్బా! జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ సవతుల్లాగా పట్టి హింసించుకు తింటాయి కదయ్యా మానవుణ్ణి. అయినా వైరాగ్యం పుట్టదేమిటి బాబూ? ఈ కారణాల చేత శరీరం మీద మోహం తగదు. అయినా ఇది పరమ పురుషార్థ సాధకం కావటం వల్ల ఇది మృత్యువు వాత పడకముందే మోక్షానికి వెళ్లే దారి పట్టాలి. తామసించకూడదు. రాజా, అద్వితీయ పరబ్రహ్మను ఋషులు అనేక విధాలుగా వర్ణించారు. అందుచేత అనేకులైన గురువుల వద్ద విజ్ఞానాన్ని పుష్కలంగా ఆర్జించాలి. నేనలా ఆర్జించి అహంకార మమకారాలు వదిలి విరాగినై ఆత్మనిష్ఠున్నై నిస్సంగంగా తిరుగుతూ ఉంటాను. ఇదే నేను ఆశ్రయించిన ధర్మము. ఆ అవధూత బోధ వింటున్న కొద్దీ తన పురాకృత తపస్సులన్నీ ఫలించి హృదయాంతరంలో ఆత్మజ్యోతి దీపించసాగింది యదువుకు. అతడు ఆనందంతోనూ భక్తితోనూ అవధూత పాదాలకు మళ్లీ ప్రమాణం చేసేసరికి ఎదురుగా దత్తాత్రేయ స్వామి అవతరించాడు. యదురాజు ఆ బోధ విని మననం చేసుకొని బ్రహ్మీభూతుడయ్యాడు.